హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్ట్ ఆప్స్ 360. స్టాండప్ మీటింగ్స్లో, ఇంటర్వ్యూస్లో, జాబ్ పోస్ట్లో ఏపీఐ, సిఐసిడి, డాకర్, మైక్రో సర్వీసెస్, 404 ఈ వర్డ్స్ రోజు వింటూ ఉంటాం కదా. కానీ నిజం చెప్పండి, వీటిని ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆన్సర్ డెఫినెట్గా ఎస్. ఈ ఒక్క వన్ షాట్లో సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 30+ కోర్ టర్మ్స్ని అన్నీ చాలా సింపుల్ లాంగ్వేజ్లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇవే మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు కావాల్సిన ఫౌండేషనల్ వొకాబులరీ. ఒక నోట్బుక్ రెడీగా పెట్టుకోండి, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క టర్మ్ మీ టెక్ ఫౌండేషన్ని బిల్డ్ చేస్తుంది. సో లెట్స్ బిగిన్. ఈ వీడియోని మనం 7 మేజర్ సెక్షన్స్గా డివైడ్ చేసాం. సెక్షన్ 1, ది బిగ్ పిక్చర్. ఒక యాప్ అసలు ఎలా వర్క్ అవుతుందో, క్లయింట్, సర్వర్, ఫ్రంట్ అండ్, బ్యాక్ అండ్, డేటాబేస్, డిఎన్ఎస్. సెక్షన్ 2, కోర్ డెవ్ కాన్సెప్ట్స్, ఎజైల్, ఏపీఐ, బగ్, బిల్డ్, డీబగ్, ఐడిఈ లాంటి డైలీ లైఫ్ టర్మ్స్. సెక్షన్ 3, డిప్లాయ్మెంట్ అండ్ రన్ టైమ్. మన కోడ్ యూజర్స్కి ఎలా రీచ్ అవుతుందో, ఎన్విరాన్మెంట్స్, సిఏసిడి, పైప్లైన్, శాండ్ బాక్స్, రోల్ బ్యాక్. సెక్షన్ 4, సిస్టమ్ ఆర్కిటెక్చర్. మోడర్న్ అప్లికేషన్స్ ఎలా డిజైన్ చేస్తారో, మైక్రో సర్వీసెస్, వెబ్ హుక్స్, కేష్, ఓపెన్ సోర్స్. సెక్షన్ 5, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఐటీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, స్క్రమ్, కంబన్, ఎంవిపి. సెక్షన్ 6, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. 200 నుండి 503 వరకు అన్ని కోడ్స్ని డీకోడ్ చేస్తాం. సెక్షన్ 7 ఈస్ వెర్షన్ కంట్రోల్ అండ్ క్లౌడ్. గిట్, డాకర్, క్యూబర్నెటిస్ అండ్ క్లౌడ్ ప్రొవైడర్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లెట్స్ జంప్ ఇన్ టు ద సెక్షన్ 1. అసలు ఒక లైన్ కోడ్ రాసే ముందు ఒక రిక్వెస్ట్ యాప్కి ఎలా రీచ్ అవుతుంది? 2 వర్డ్స్తో మొదలవుతుంది, క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్ అంటే మీ బ్రౌజర్ ఆర్ యాప్, అది ఒక రిక్వెస్ట్ పంపుతుంది. సర్వర్ అది రిసీవ్ చేసి, వర్క్ చేసి రెస్పాన్స్ తిరిగి పంపుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ ఆ పేజ్ని తిరిగి పంపుతుంది. డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఇంటర్నెట్ యొక్క ఫోన్ బుక్ లాంటిది. ఒక డొమైన్ నేమ్ని సర్వర్ యొక్క ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది, మీ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి. ఎగ్జాంపుల్కి facebook.com అని టైప్ చేస్తే డిఎన్ఎస్ ఏ సర్వర్తో మాట్లాడాలో కనిపెడుతుంది. ప్రతి అప్లికేషన్కి 3 మెయిన్ లేయర్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, యూజర్ చూసే, ట్యాప్ చేసే ప్రతిదీ. బ్రౌజర్ లేదా యాప్లో రన్ అయ్యే యూఐ. ఎగ్జాంపుల్కి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, మీ ముందు కనిపించే స్క్రీన్స్. బ్యాక్ ఎండ్, సీన్స్ వెనక ఉన్న ఇంజన్, లాజిక్, సర్వర్స్, డేటాబేసెస్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ అంటారు. ఎగ్జాంపుల్కి మీ ఆర్డర్ ప్రాసెస్ చేయడం, పేమెంట్ ఛార్జ్ చేయడం, రికార్డ్ సేవ్ చేయడం. డేటాబేసెస్, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. యాప్ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసే చోటు. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ టేబుల్స్, మై ఎస్క్యూఎల్, పోస్ట్గ్రేఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ అంటే ఫ్లెక్సిబుల్ డాక్యుమెంట్స్, మాంగోడిబి దీనికి ఎగ్జాంపుల్. నౌ కోర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎజైల్. ఎజైల్ అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న పీసెస్గా బిల్డ్ చేయడం. ఒక్క పీస్ కంప్లీట్ చేసి కస్టమర్కి చూపిస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి ఒక ఈకామర్స్ యాప్ వీక్ 1లో లాగిన్ పేజ్, వీక్ 2లో కార్ట్, వీక్ 3లో పేమెంట్ చేయడం. దీనివల్ల కస్టమర్స్ ఇయర్స్ కొద్దీ వెయిట్ చేయకుండా కంటిన్యూస్గా వాడుకోగలుగుతారు. ఇదే ఎజైల్ ఫిలాసఫీ. ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ మధ్య మాట్లాడే ఒక బ్రిడ్జ్ ఇది. రియల్ ఎగ్జాంపుల్, స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే మీ లైవ్ లొకేషన్ మ్యాప్లో కనిపిస్తుంది కదా. స్విగ్గీ వాళ్ళు సొంతంగా మ్యాప్స్ బిల్డ్ చేయరు, వాళ్ళు గూగుల్ మ్యాప్స్ ఏపీఐ వాడుకుంటారు. దట్ ఈస్ ఏపీఐ మ్యాజిక్. బగ్, కోడ్లో మనం చేసే చిన్న తప్పు ఆర్ ఎర్రర్నే బగ్ అంటారు. ఎగ్జాంపుల్కి కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసి చెక్అవుట్ బటన్ క్లిక్ చేశారు, కానీ ఏ రెస్పాన్స్ లేదు. ఇదే బగ్. ప్రతి డెవలపర్ రోజు ఈ బగ్స్తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్స్ చూద్దాం. బిల్డ్, మనం రాసిన రా కోడ్ని కంపైల్ చేసి రన్ అవడానికి రెడీగా ఉంచిన ఒక స్పెసిఫిక్ వెర్షన్ని బిల్డ్ అంటాం. టెస్టర్స్కి వెర్షన్ 1.0, బిల్డ్ 1002 అని పంపుతారు, సో దట్ ఏ వెర్షన్ టెస్ట్ చేస్తున్నామో ఈజీగా ట్రాక్ అవుతుంది. డీబగ్గింగ్, కోడ్లో ఉన్న బగ్ను వెతికి దాన్ని ఫిక్స్ చేసే ప్రాసెస్. ఇక్కడ డెవలపర్ ఒక డిటెక్టివ్లో వర్క్ చేసి ప్రింట్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రేక్ పాయింట్స్ వాడి ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెడతాడు. ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్.
ఇది డెవలపర్స్ కోడ్ రాయడానికి, కంపైల్ చేయడానికి, డీబగ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఒక ఆల్ ఇన్ వన్ టూల్. విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఇంటెలిజే అనేవి మోస్ట్ పాపులర్ ఐడిఈస్. నౌ ప్యాచ్. ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయిన సాఫ్ట్వేర్లో ఏదైనా సడన్ బగ్ ఆర్ సెక్యూరిటీ ఇష్యూ వస్తే దాన్ని క్విక్గా ఫిక్స్ చేయడానికి పంపి ఒక చిన్న అప్డేట్. మనం రెగ్యులర్గా చూసే విండోస్ సెక్యూరిటీ ప్యాచెస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రోటోటైప్. ఒక ఫుల్ ప్రోడక్ట్ని పెద్ద బడ్జెట్తో బిల్డ్ చేయడానికి ముందు ఐడియా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి క్రియేట్ చేసే ఒక బేసిక్ వర్కింగ్ మోడల్. ఫీచర్ క్రీప్. ఇది చాలా డేంజరస్ కాన్సెప్ట్. ఒక సింపుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసి డెవలప్మెంట్ ప్రాసెస్లో అనవసరమైన ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఒక నార్మల్ టు డూ యాప్ బిల్డ్ చేయాలనుకుని దానికి చార్ట్ సిస్టమ్, క్యాలెండర్, కలర్ థీమ్స్ అని యాడ్ చేసుకుంటూ పోవడం ఫీచర్ క్రీప్ అంటారు. నౌ డిప్లాయ్మెంట్ అండ్ రన్ టైమ్ కాన్సెప్ట్స్. సాఫ్ట్వేర్లో రెండు మెయిన్ ఫేజెస్ ఉంటాయి, బిల్డ్ ఫేజ్ అండ్ రన్ టైమ్ ఫేజ్. డెవలపర్స్ కోడ్ రాసి కంపైల్ చేసి ప్యాకేజ్ చేసేంత వరకు అది బిల్డ్ ఫేజ్. ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ లైవ్లోకి వెళ్ళి ఎండ్ యూజర్స్ దాన్ని యాక్టివ్లీ వాడుతుంటారో దాన్ని రన్ టైమ్ అంటాం. ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎన్విరాన్మెంట్స్. కోడ్ 3 సపరేట్ కాపీస్ గుండా వెళ్తుంది. డెవ్ అంటే మనం బిల్డ్ చేసేది, స్టేజింగ్ ఏరియా, ప్రొడక్షన్లో ఉండే క్లోన్లో టెస్ట్ చేసేది, అండ్ ప్రొడక్షన్ రియల్ యూజర్స్ వాడేది. గోల్డెన్ రూల్, ఎప్పుడూ ప్రొడక్షన్లో నేరుగా టెస్ట్ చేయకూడదు. ఇప్పుడు డిప్లాయ్మెంట్కి సంబంధించిన 4 పిల్లర్స్ చూద్దాం. సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కోడ్లో ఏ చిన్న చేంజ్ చేసినా అది ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యి, టెస్ట్ అయ్యి, డిప్లాయ్ అయిపోతుంది. మాన్యువల్గా చేయాల్సిన పని లేదు. పైప్ లైన్, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్ చేయడం. ఈ స్టెప్స్ అన్నీ ఒక సీక్వెన్స్లో జరగడాన్ని పైప్ లైన్ అంటాం. జెంకిన్స్ లేదా గిట్హబ్ యాక్షన్స్ దీనికి బెస్ట్ టూల్స్. శాండ్ బాక్స్, ఒక సేఫ్ అండ్ ఐసోలేటెడ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. లైవ్ యూజర్స్ని ఎఫెక్ట్ చేయకుండా కొత్త ఫీచర్స్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. బ్యాంకింగ్ యాప్స్ అన్నీ వాళ్ళ ఫీచర్స్ని ముందు శాండ్ బాక్స్లోనే టెస్ట్ చేస్తాయి. రోల్ బ్యాక్, కొత్త వెర్షన్ రిలీజ్ చేశాక ఏవైనా మేజర్ ఇష్యూస్ వస్తే వెంటనే ప్రీవియస్ స్టేబుల్ వెర్షన్కి రివర్ట్ అవ్వడాన్ని రోల్ బ్యాక్ అంటాం. వెర్షన్ 2.0 క్రాస్ అయితే ఇమీడియట్గా వెర్షన్ 1.9కి రోల్ బ్యాక్ చేస్తాం. ఇప్పుడు ఈ సిఐసిడి పైప్లైన్ని స్క్రీన్ మీద విజువల్గా చూద్దాం. కోడ్ డెవలపర్ ల్యాప్టాప్ నుండి ఎండ్ యూజర్కి ఎలా ట్రావెల్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, కోడ్. డెవలపర్ ఫీచర్ కంప్లీట్ చేసి కోడ్ని గిట్హబ్కి పుష్ చేస్తాడు. ఇక్కడి నుంచే ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2, బిల్డ్. సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ కోడ్ని కంపైల్ చేసి ప్యాకేజ్ చేస్తుంది. స్టెప్ 3, టెస్ట్. ఆటోమేటెడ్ టెస్ట్ రన్ అవుతాయి. ఏదైనా బగ్ ఉంటే ప్రొడక్షన్కి వెళ్లే ముందు ఇక్కడే క్యాచ్ అయిపోతుంది. స్టెప్ 4, డిప్లాయ్. టెస్ట్ అన్ని పాస్ అయ్యాక కోడ్ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ అవుతుంది. జీరో మాన్యువల్ ఇంటర్వెన్షన్. స్టెప్ 5, మానిటర్. యాప్ లైవ్లో ఉన్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఏవైనా ఎర్రర్స్ వస్తే ఇమీడియట్గా అలర్ట్స్ వస్తాయి. ఇదే మోడర్న్ సాఫ్ట్వేర్ డెలివరీ. ఎవ్రీ కోడ్ పుష్ ఈజ్ ఆటోమేటికలీ బిల్ట్, టెస్టెడ్ అండ్ డిప్లాయిడ్. నౌ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇండస్ట్రీలో మోస్ట్ డిబేటెడ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, దట్ ఈస్ మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఒకే పెద్ద కోడ్ బేస్లో ఉంటాయి. లాగిన్, కార్ట్, పేమెంట్స్ అన్నీ ఒకే చోట. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక్క పార్ట్లో బగ్ వచ్చినా ఎంటైర్ అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. ఓల్డ్ స్కూల్ బ్యాంకింగ్ యాప్స్ అన్నీ ఇలానే బిల్డ్ చేసేవారు. దీనికి అప్గ్రేడ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ అప్లికేషన్ని చిన్న చిన్న ఇండిపెండెంట్ సర్వీసెస్గా డివైడ్ చేస్తారు. లాగిన్ సర్వీస్ వేరే, కార్ట్ వేరే, పేమెంట్ వేరేగా ఉంటుంది. దీనివల్ల నెట్ఫ్లిక్స్లో సెర్చ్ సర్వీస్ డౌన్ అయినా పేమెంట్ సర్వీస్ వర్క్ అవుతూనే ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, స్విగ్గీ అన్నీ ఇవే ఫాలో అవుతాయి. వెబ్ హుక్. ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డేటాను పుష్ చేయడాన్ని వెబ్ హుక్ అంటారు. ఎగ్జాంపుల్కి, మీరు ఒక వెబ్సైట్లో యూపీఐతో పేమెంట్ చేశాక పేమెంట్ గేట్వే ఆటోమేటిక్గా వెబ్సైట్ సర్వర్కి పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ పంపుతుంది. వెంటనే మీకు కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తుంది. ఇదంతా వెబ్ హుక్ మ్యాజిక్. ఓపెన్ సోర్స్. ఏ సాఫ్ట్వేర్ కోడ్ అయితే ఇంటర్నెట్లో ఫ్రీగా అవైలబుల్గా ఉండి ఎవరైనా మాడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. లైనక్స్, విఎస్ కోడ్, ఫైర్ ఫాక్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. కేష్. ఫ్రీక్వెంట్లీ యూజ్ అయ్యే డేటాని ఫాస్ట్గా, టెంపరీగా స్టోర్ చేసే చోటు. ప్రతిసారి రీఫెచ్ ఆర్ రీకంప్యూట్ చేయకుండా దీన్ని వాడతారు. సపోజ్ మీ ఫీడ్ సెకండ్ టైం ఇన్స్టెంట్గా లోడ్ అవుతుంది అనుకోండి, అది కేష్ నుండి వస్తుంది. ఎగ్జాంపుల్కి రెడిష్ కేషి. నౌ ప్రాజెక్ట్ అండ్ వర్క్ఫ్లో మేనేజ్మెంట్. స్క్రమ్. ఇది ఒక పాపులర్ అజైల్ ఫ్రేమ్వర్క్. ఇందులో వర్క్ మొత్తాన్ని చిన్న చిన్న 2 వీక్ సైకిల్స్గా డివైడ్ చేస్తారు. వీటినే మనం స్ప్రింట్స్ అంటాం. ప్రతి స్ప్రింట్ ఎండ్లో ఒక వర్కింగ్ ఫీచర్ డెలివరీ చేయాలి. కన్బన్. ఇది ఒక విజువల్ టాస్క్ ట్రాకింగ్ సిస్టమ్. ఒక బోర్డుపై టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అనే కాలమ్స్ ఉంటాయి.
టాస్క్స్ అన్ని కార్డులో ఒక కాలం నుండి ఇంకో కాలంకి మూవ్ అవుతాయి. జీరా లేదా ట్రెల్లోలో మీరు దీన్ని చూడొచ్చు. టీంలో ఎవరు ఏం చేస్తున్నారో ఈజీగా అర్థమవుతుంది. ఎంవిపి మినిమం వైబుల్ ప్రొడక్ట్. ఒక ఐడియాని టెస్ట్ చేయడానికి మినిమం ఫీచర్స్తో రిలీజ్ చేసే ఫస్ట్ యూజబుల్ వెర్షన్. ఓలా స్టార్ట్ అయిన కొత్తలో కేవలం ఫోన్ కాల్తో ట్యాక్సీ బుక్ చేసుకునే ఆప్షన్ మాత్రం ఉండేది. అదే వాళ్ళ ఎంవిపి. గ్యాప్ అనాలిసిస్. మన కరెంట్ స్టేటస్కి మనం రీచ్ అవ్వాల్సిన ఫీచర్ గోల్కి మధ్య ఉన్న గ్యాప్ని అనలైజ్ చేసి ప్లాన్ చేయడం. అవుట్సోర్సింగ్. మన కంపెనీ వర్క్ని ఏదైనా ఎక్స్టర్నల్ వెండర్ లేదా థర్డ్ పార్టీ టీమ్కి అసైన్ చేయడం. డాక్యుమెంటేషన్. సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని రాసి ఉంచే మాన్యువల్స్ లేదా గైడ్స్. రీడ్మీ ఫైల్స్ లేదా ఏపీఐ డాక్యుమెంటేషన్ దీని కిందకే వస్తాయి. నౌ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. ఇవి వెబ్ డెవలపర్కి మోస్ట్ ఇంపార్టెంట్. బ్రౌజర్ సర్వర్కి రిక్వెస్ట్ పంపినప్పుడు సర్వర్ ఒక నెంబర్తో రెస్పాన్స్ ఇస్తుంది. 200 ఓకే, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అయింది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 201 క్రియేటెడ్, కొత్తగా రిసోర్స్ లేదా యూజర్ ప్రొఫైల్ క్రియేట్ అయింది. 400 బ్యాడ్ రిక్వెస్ట్, క్లయింట్ వైపు నుండి రాంగ్ ఫార్మాట్లో రిక్వెస్ట్ వెళ్ళింది, ఇది మీ తప్పు. 401 అనాథరైజ్డ్, మీరు లాగిన్ అవ్వకుండా ఆ పేజ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 403 ఫర్బిడన్, మీరు లాగిన్ అయ్యారు కానీ పర్టికులర్ డేటాను చూసే పర్మిషన్ మీకు లేదని అర్థం. 404 నాట్ ఫౌండ్, మోస్ట్ ఫేమస్ కోడ్, మీరు యాక్సెస్ చేసిన వెబ్ పేజ్ ఆర్ యూఆర్ఎల్ ఎగ్జిస్టింగ్లో లేదని అర్థం. ఇప్పుడు సర్వర్ సైడ్ ఎర్రర్స్. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, ఇది సర్వర్ వైపు జరిగిన తప్పు. కోడ్లో ఏదో బగ్ ఉండి సర్వర్ క్రాష్ అయిపోతుంది, డెవలపర్ ఫిక్స్ చేయాలి. 503 సర్వీస్ అన్అవైలబుల్, సర్వర్ ప్రెజెంట్ డౌన్లో ఉంది లేదా మెయింటెనెన్స్ జరుగుతుంది అని అర్థం. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2xx అంటే సక్సెస్, 400 అంటే మీ తప్పు అని, 5xx అంటే సర్వర్ తప్పు అని అర్థం. నౌ వెర్షన్ కంట్రోల్ అండ్ క్లౌడ్. గిట్ అండ్ వెర్షన్ కంట్రోల్ కోడ్లో జరిగే ప్రతి చిన్న చేంజ్ని ట్రాక్ చేసే ఒక టైం మెషిన్ లాంటిది. ఎవరు ఎప్పుడు ఏ లైన్ చేంజ్ చేశారో కంప్లీట్ హిస్టరీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే పాత కోడ్కి ఈజీగా రివర్ట్ అవ్వచ్చు. బ్రాంచ్, మెర్జ్ అండ్ కమిట్. మెయిన్ కోడ్ పాడవకుండా ఒక సపరేట్ కాపీలో ఫీచర్స్ బిల్డ్ చేయడాన్ని బ్రాంచ్ అంటాం. ఆ కోడ్ని మెయిన్ కోడ్తో కలపడాన్ని మెర్జ్ అంటాం. అండ్ చేంజెస్ని ఒక మెసేజ్తో సేవ్ చేయడాన్ని కమిట్ అంటాం. ఇక మోడర్న్ క్లౌడ్ కాన్సెప్ట్స్ చూస్తే కంటైనర్ వర్సెస్ విఎం. ఒక విఎం మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ని విజువలైజ్ చేస్తుంది, అది హెవీ. ఒక కంటైనర్ ఏమో హోస్ట్ ఓఎస్ని షేర్ చేసి కేవలం యాప్ని మాత్రమే ప్యాక్ చేస్తుంది, లైట్ అండ్ ఫాస్ట్. డాకర్ వాడేది ఇదే కంటైనర్ టెక్నాలజీ. డాకర్ మన అప్లికేషన్ని అండ్ దానికి కావాల్సిన డిపెండెన్స్ అన్నింటినీ కలిపి ఒక కంటైనర్లో ప్యాక్ చేయడం. దీనివల్ల నా ల్యాప్టాప్లో వర్క్ అవుతుంది కానీ ప్రొడక్షన్లో అవ్వట్లేదు అనే కామన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. క్యూబర్నెట్స్ ఆ డాకర్ కంటైనర్స్ని ఆటోమేటిక్గా మేనేజ్ అండ్ స్కేల్ చేసే ఒక ఆర్కెస్ట్రేటర్. ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. ట్రాఫిక్ పెరిగితే ఆటోమేటిక్గా మరికొన్ని కంటైనర్స్ని రన్ చేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ మన సొంత సర్వర్స్ కొని మెయింటైన్ చేయకుండా ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్ లాంటి ప్రొవైడర్స్ దగ్గర సర్వర్స్ని రెంట్ తీసుకోవడం. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ సర్వర్స్ వాడరు, వారు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని రెంట్ తీసుకొని రన్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ మీకు చాలా యూస్ఫుల్. ఇది మీ కంప్లీట్ చీట్ షీట్. ఈరోజు మనం చూసిన మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నీ ఒకే స్క్రీన్లో ఉన్నాయి. వీడియో కంప్లీట్ అయ్యాక దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా క్విక్ రివిజన్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది మీకు పర్ఫెక్ట్ రెఫరెన్స్లో హెల్ప్ అవుతుంది. ఒక్కో టర్మ్ చదవండి, డెఫినేషన్ గుర్తొస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా టర్మ్ కన్ఫ్యూజింగ్గా ఉంటే మళ్ళీ ఆ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి రివైజ్ చేయండి. బికాస్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎసెన్షియల్స్ 1 షాట్ని కంప్లీట్ చేశారు. 30+ కోర్ టర్మ్స్ని మనం ఈజీగా నేర్చుకున్నాం. ఇవే మీరు ఒక డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ అవ్వడానికి కావాల్సిన ఫౌండేషన్ వొకాబులరీ. మీకు ఈరోజు ఒక చిన్న హోంవర్క్. ఇక్కడ నేర్చుకున్న టర్మ్స్లో మీకు నచ్చిన 5 టర్మ్స్ని పిక్ చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్. కామెంట్స్లో ఎసెన్షియల్స్ డన్ అని టైప్ చేయండి. నేను ప్రతి కామెంట్ని చదువుతా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన అప్కమింగ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ సిరీస్లు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సాఫ్టాప్స్ 360కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై. Free